శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ పులస్త్యుడు భీష్ముడికి ఏ విధంగా అయితే ఉపదేశం చేశాడో ఆ ఉపదేశం చేసినటువంటి అన్ని విషయాలని కూడా నారదుడు క్రమం తప్పకుండా ధర్మరాజుకు ఉపదేశం చేస్తున్నాడు. ఆ భూప్రదక్షిణం చేస్తే ఏమిటి, ఈ తీర్థసేవనం చేస్తే కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని అడిగితే ఒక్కొక్క తీర్థం గురించి అలా చెబుతూనే ఉన్నాడు. ఆ తీర్థాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎటువంటి తీర్థాలు, వాటి పేర్లు ఏమిటి, అక్కడ నివాసమైనటువంటి దేవతలు ఎవరు, అక్కడ స్నానం చేస్తే ఎటువంటి ఫలం దక్కుతుంది అని ఈ విషయాలన్నీ కూడా చాలా వివరంగా చెబుతున్నాడు. ఆ పృథూతకమైనటువంటి తీర్థము కార్తికేయ నివాసమైనటువంటి ఆ తీర్థం గురించి చెప్పాడు. అక్కడి నుంచి పుణ్యమాహు కురుక్షేత్రం కురుక్షేత్ర సరస్వతి సరస్వత్యాస్త తీర్థాన్ని తీర్థేభ్యశ్చ పృథూదకం. కురుక్షేత్రం తీర్థాలన్నింటిలోనూ పవిత్రమైతే కనుక సరస్వతి తీర్థం కురుక్షేత్ర తీర్థం కంటే పవిత్రము. ఆ సరస్వతి తీర్థం కంటే మించినటువంటి ఆ నదీ తీర్థాలన్నీ కూడా పవిత్రాలు. ఈ తీర్థాలన్నిట్లోనూ కూడా పృథూదకం అనేటువంటిది చాలా పవిత్రమయ్యా. ఉత్తమం సర్వతీర్థానాం యస్త్యజేత్ ఆత్మనస్తనుం పృథూదకే జప్యపరః నైవశ్వో మరణం తపేత్. అది అన్ని తీర్థాల్లోకి శ్రేష్టమైనటువంటి పృథూదక తీర్థంలో జపపరాయుండే శరీరత్యాగం చేసినటువంటి వాడికి అసలు మృత్యుభయం అనేటువంటిదే ఉండదు. గీతం సనత్కుమారేణ వ్యాసేన చ మహాత్మన ఏవం సనీతం రాజన్ అభిగచ్చేత్ పృథూదకం. ఈ విషయాలన్నింటినీ వ్యాసులు వారు సనత్కుమారులు ప్రతిపాదించారు. నియమపరుడైనటువంటి వాడు తప్పక పృథూదక తీర్థం వెళ్ళాలయ్యా. పృథూదకా తీర్థతమం నాణ్యతీర్థం కురుద్వః తన్మేధ్యం తత్పవిత్రం చ పావనం చ న సంశయః. పృథూదకంతో సమానమైనటువంటి తీర్థం మరేది లేదయ్యా. అది చాలా పవిత్రమైనటువంటిది, పావనమైనటువంటిది, అండంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. తత్ర స్నాత్వా దివం యాంతి ఏ పిపాపకృతో నరాః పృథూదకే నరశ్రేష్ఠ ఏవమాహుర్మనీషిణః. ఓ నరశ్రేష్ఠ, పాపాత్ముల్లో అయినటువంటి మానవులు కూడా ఆ తీర్థంలో స్నానం చేసి స్వర్గానికి వెడతారు అని విద్వాంసులందరూ కూడా చెబుతూ ఉంటారు. మధుశ్రమంచ తత్రైవ తీర్థం భరత సత్తమ తత్ర స్నాత్వా నరో రాజన్ గోసహస్ర ఫలం లభేత్. రాజా, అక్కడే ఉన్నటువంటి మధుశ్రవం అనేటువంటి తీర్థాన్ని సేవిస్తే కనుక 1000 గోవుల దాన ఫలాన్ని పొందుతారు. తతో గచ్చేత రాజేంద్ర తీర్థం మేధ్యం యథాక్రమం సరస్వత్యరుణాయాశ్చ సంగమం లోక విస్తృతం. ఆ తర్వాత సరస్వతి అరుణా నదుల సంగమ తీర్థానికి యాత్ర కొనసాగించాలి. అది లోక ప్రసిద్ధమైన తీర్థము. త్రిరాత్రోపోషిత స్నాత్వా ముచ్యతే బ్రహ్మచర్య అగ్నిష్టోమాతిరాత్రాభ్యాం ఫలం విందతి మానవ ఆసప్తమం కులం చైవ పునాతి భరతర్షభ. 3 రాత్రులు ఉపవాసం చేసి ఆ తీర్థంలో స్నానం చేస్తే బ్రహ్మహత్యాపాతకం పోయి అగ్నిష్టోమ అతిరాత్ర యాగాల ఫలం లభిస్తుందయ్యా. అంతేకాకుండా అది 7 తరాల వాళ్ళని పవిత్రం చేస్తుంది. అర్ధకీలంచ తత్రైవ తీర్థం కురుకులోద్వహ విప్రాణాం అనుకంపార్థం దర్భిణా నిర్మితం పురా వ్రతోపనయనాభ్యాం చాప్యుపవాసేన వాప్యుత క్రియామంత్రైశ్చ సంయుక్తః బ్రాహ్మణస్యాన్న సంశయః క్రియామంత్రవిహీనోపి తత్ర స్నాత్వా నరర్షభ చీర్ణవ్రతో భవేద్ విద్వాన్ దృష్టమే తత్పురాతనైః. అక్కడే అర్ధకీల తీర్థం అని ఉంది. బ్రాహ్మణులపై దయచేత పూర్వకాలంలో దర్భి అనేటువంటి తాపసి దాన్ని సిద్ధం చేశాడు. అక్కడ వ్రతం కానీ ఉపనయనం కానీ ఉపవాసం కానీ చేస్తే కర్మకాండ మంత్ర పరిజ్ఞానం కలిగి బ్రాహ్మణుడు అవుతాడు, సందేహం లేదు. నరోత్తమ, క్రియామంత్ర పరిజ్ఞానం లేకపోయినప్పటికీ ఆ తీర్థంలో మునిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా విద్వాంసుడు అవుతాడని ప్రాచీనులందరికీ కూడా నమ్మకం కూడాను. సముద్రాశ్చాపి చత్వారః సమానీతాశ్చ దర్భిణా తేషు స్నాతో నరశ్రేష్ఠ న దుర్గతిమవాప్నుయాత్ ఫలాని గోసహస్రాణం చతుర్ణం విందతే చసః. ఓ నరశ్రేష్ఠ, దర్భముని అక్కడికి 4 సముద్రాల పాయలను కూడా తీసుకొచ్చాడు. అక్కడ స్నానం చేసినటువంటి నరుడు దుర్గతి పొందడు. 4000 గోవుల దాన ఫలం కూడా దక్కుతుంది అతనికి.
తతో గచ్చేత ధర్మజ్ఞ తీర్థం శతసహస్రకం సాహస్రకం చ తత్రైవ ద్వే తీర్థే లోక విశ్రుతే ఉభయోర్హి నరస్నాత్మ గోసహస్ర ఫలం లభేద్దానం వాప్యుపవాసో వా సహస్ర గుణితం భవేత్. ఓ ధర్మజ్ఞ అక్కడి నుంచి సహస్ర తీర్థాలకి యాత్ర చేయాలి. ఆ రెంటి యందు కూడా స్నానం చేస్తే 1000 గోవులు దానం చేసిన ఫలం దక్కుతుంది. అక్కడ చేసినటువంటి దానం కానీ ఉపవాసం కానీ 1000 రెట్లు ఫలం ఇస్తుంది. తతో గచ్చేత రాజేంద్ర రేణుకా తీర్థముత్వం తీర్థాభిషేకం కుర్వీత పితృదేవార్చనే రతః సర్వపాప విశుద్ధాత్మ అగ్నిష్టోమ ఫలం లభేత్. ఓ రాజా తర్వాత అక్కడి నుంచి రేణుకా తీర్థానికి వెళ్ళాలి. అక్కడ స్నానం చేస్తే దేవతలను కనుక ఆరాధిస్తే పాపాలన్నీ తొలగిపోయి అగ్నిష్టోమయాగ ఫలం వశమవుతుంది. విమోచనం ఉపస్పృత్య జితమన్యుర్జితేంద్రియ ప్రతిగ్రహ కృతేర్దోషై సర్వైస్స పరిముచ్యతే. అలాగే అక్కడి నుంచి విమోచన తీర్థ స్నానం చేస్తే కనుక కోపాన్ని జయించినటువంటి వాడు అవుతాడు. జితేంద్రియుడు కూడా అవుతాడు వాడు. అలాగే వాడికి ప్రతిగ్రహ దోష ఫలం పోతుంది. తత పంచవటీం గత్వా బ్రహ్మచారి జితేంద్రియ పుణ్యేన మహతాయుక్త సతాం లోకే మహీయతే. ఆ తర్వాత పంచవటీ తీర్థానికి వెళ్ళి అక్కడ మితాహారి అయి జితేంద్రుడే ఉన్నటువంటి వాడు గొప్ప పుణ్యాన్ని సంపాదించి సత్పురుషుల లోకంలో చిరకాలం ఉంటాడయ్యా. యత్ర యోగేశ్వర స్థాణు స్వయమేవ వృషధ్వజ తమర్చయత్వా దేవేశం గమనాదేవ సిద్ధ్యతి. అక్కడే వృషభధ్వజుడు స్థాణువు అయినటువంటి ఈశ్వరుడు వెలసి ఉన్నాడయ్యా. అక్కడికి పోవడం చేత మానవుడు సిద్ధిని పొందుతాడు. తైజసం వారుణం తీర్థం దీప్యమానం స్వతేజసా యత్ర బ్రహ్మాదిభిర్దేవై ఋషిభిశ్చ తపోధనై సైనాపత్యేన దేవానాం అభిషిక్తో గుహస్తదా తైజసస్య తు పూర్వేణ కురు తీర్థం కురుద్వహ. ఓ కురుశ్రేష్ఠ, తైజస తీర్థం అనేటువంటిది వరుణుడిది. ఇది అతని తేజంతో ప్రకాశిస్తుంది. అక్కడే బ్రహ్మాది దేవతలు తాపసులు ఋషులు కూడా కార్తికేయుడిని దేవసేనాపతిగా అభిషేకించారు. ఆ తైజస తీర్థానికి తూర్పునే కురుతీర్థం అనేటువంటిది కూడా ఉంది. కురుతీర్థే నరస్నాత్వ బ్రహ్మచారి జితేంద్రియ సర్వపాప విశుద్ధాత్మ బ్రహ్మలోకం ప్రపద్యతే. ఆ కురుతీర్థంలో స్నానం చేసినటువంటి వాడు జితేంద్రుడయి పాపాలన్నీ పోయినటువంటి వాడై బ్రహ్మలోకానికి చేరతాడయ్యా. స్వర్గద్వారం తతో గచ్చేత్ నియతో నియతాసన స్వర్గలోకమవాప్నోతి బ్రహ్మలోకం చ గచ్చతి. అక్కడి నుంచి స్వర్గద్వారానికి పోయి స్నానం చేసి స్వర్గానికి చేరి తర్వాత బ్రహ్మలోకం చేరుకుంటాడు. తతో గచ్చేదనరకం తీర్థసేవీ నరాధిప తత్ర స్నాత్వా నరో రాజన్న దుర్గతిమాప్నుయాత్. తతో బ్రహ్మ స్వయం నిత్యం దేవై సహ మహీపతే అన్వాస్తే పురుష వ్యాఘ్ర నారాయణ పురోగమై. రాజా, ఈ తీర్థయాత్రలు చేసేటువంటి వాడు క్రమంగా అనరక తీర్థానికి యాత్ర సాగించాలి. అక్కడి నుంచి అక్కడ స్నానం చేస్తే ఏ విధమైనటువంటి దుర్గతి పొందడు. నారాయణాది దేవతలతో బ్రహ్మ ఇక్కడ నివాసం చేస్తూ ఉంటాడు. సాన్నిధ్యం తత్ర రాజేంద్ర రుద్రపత్న్యా కురుద్వహ అభిగమ్య చ తాం దేవీం సదుర్గతిమవాప్నుయాత్ నదుర్గతిమవాప్నుయాత్. ఓ రాజా, రుద్రుడి భార్య అయినటువంటి దుర్గ అక్కడే స్థిరంగా ఉంటుంది. ఆ దేవిని కొలిస్తే కనుక ఎవ్వరూ కూడా దుర్గతిని పొందరు. తత్రైవ చ మహారాజా విశ్వేశ్వరముపాపతిం అభిగమ్య మహాదేవం ముచ్యతే సర్వకిల్బిషై. అలాగే ఉమాదేవి భర్త అయినటువంటి విశ్వేశ్వరుడి యొక్క స్థానం కూడా ఉంది అక్కడ. అందువలన ఆ ఈశ్వరుడిని పూజించి సర్వ పాపాల నుండి కూడా ముక్తుడవుతాడు. నారాయణం చాభిగమ్య పద్మనాభం అరిందమ రాజమానో మహారాజా విష్ణులోకం జగచ్చతి తీర్థేషు సర్వదేవానాం స్నాతస్స పురుషభ సర్వదుఃఖై పరిత్యక్త జ్యోతతే శిశువన్నర. అలాగే శత్రుదమనుడు నారాయణుడు అయినటువంటి విష్ణువుని అక్కడ కొలిచినటువంటి వాడు విష్ణులోకం చేరతాడు. అన్ని తీర్థాల్లోనూ మునిగినటువంటి వాడు సర్వదుఃఖాలని పోగొట్టుకుని చంద్రుడిలా వెలిగిపోతూ ఉంటాడు. తతస్వస్తిపురం గచ్చే తీర్థసేవీ నరాధిప ప్రదక్షిణం ఉపావృత్య గోసహస్రఫలం లభేత్. ఆ ప్రదేశం నుంచి స్వస్తిపురం చేరాలి. అక్కడ ప్రదక్షిణం చేస్తే కనుక గోసహస్రదాన ఫలం లభిస్తుందయ్యా. పావనం తీర్థమాసాద్య తర్పయేత్ పితృదేవతా అగ్నిష్టామస్య యజ్ఞస్య ఫలం ప్రాప్నోతి భారత. అలాగే పావన తీర్థానికి చేరి పితృదేవతలకి తర్పణ చేస్తే అగ్నిష్టామ ఫలం దక్కుతుంది. గంగాహ్రదస్య తత్రైవ కూపస్య భరతర్షభ తిస్రకోట్యస్తు తీర్థానం తస్మిన్ కూపే మహీపతే. అక్కడ గంగానదం అనేటువంటి ఒక నుయ్యి ఉంది.
3 కోట్ల తీర్థాలు ఆ నూతిలో ఉన్నాయి. తత్ర స్నాత్వా నరో రాజన్ స్వర్గలోకం ప్రపంచతే ఆపగాయాం నరస్నాత్వా అర్చయిత్వా మహేశ్వరం గాణపత్యం అవాప్నోతి కులం చైవ సముద్ధరేత్. అందులో మునిగినటువంటి నరుడు స్వర్గానికి ఎడతాడయ్యా. నదిలో స్నానం చేసి మహేశ్వరుణ్ణి కొలిచి గణపతి పదాన్ని పొంది వంశాన్ని ఉద్ధరిస్తాడు. తతస్థానువటం గచ్చేత్ త్రిషు లోకేషు విస్తృతం తత్ర స్నాత్వా స్థితో రాత్రిం రుద్రలోకమవాప్నుయాత్. ఆ తర్వాత స్థానువట తీర్థానికి వెళ్ళాలి. అక్కడ స్నానం చేసి ఒక రాత్రి నివాసం ఉండాలి. అలా ఉంటే రుద్రలోకానికి చేరుతాడు. ఈ విధంగా ప్రసిద్ధి ఉందయ్యా. బదరీ పాచనం గచ్చేత్ వశిష్ఠస్యాశ్రమం తతః బదరీం భక్షయేత్ తత్ర త్రిరాత్రో పోషితో నరః సమ్యక్ 12 వర్షాణి బదరీం భక్షయేత్ తుయ్యః త్రిరాత్రో పోషితస్తేన భవేత్ తుల్యో నరాధిపః రుద్రమార్గం సమాసాద్య తీర్థసేవీ నరాధిప అహోరాత్రోపవాసేన శక్రలోకే మహీయతే. ఆ ప్రదేశం నుంచి బదరీపాచనం అనేటువంటి ప్రసిద్ధి కలిగినటువంటి వశిష్ఠాశ్రమానికి వెళ్ళాలయ్యా. అక్కడ 3 రాత్రులు ఉపవాసం చేసి కేవలం రేగి పళ్ళను తింటూ ఉండాలి. అలా నరుడు 12 సంవత్సరాలు రేగులు తిని 3 రాత్రులు ఉపవాసం చేసి వశిష్ఠ సమానుడు అవుతాడు. రాజ రుద్ర మార్గానికి పోయి ఒక రాత్రి పగలు ఉపవాసం చేయాలి. అప్పుడు ఇంద్రలోకంలో స్థిరంగా ఉంటాడయ్యా. ఏకరాత్రం సమాసాద్య ఏకరాత్రోషితో నరః నిహిత సత్యవాదీ చ బ్రహ్మలోకే మహీయతే. ఏకరాత్ర తీర్థానికి వెళ్ళి నియమంతో సత్యవాది అయ్యి ఒక్కరోజు ఉంటే కనుక బ్రహ్మలోకాన్ని చేరతాడు. తతో గచ్చేత రాజేంద్ర తీర్థం త్రైలోక్య విస్తృతం ఆదిత్యస్యాశ్రమో యత్ర తేజోరాశేర్మహాత్మనః తస్మిన్ తీర్థే నరస్నాత్వా పూజయత్వా విభావసుం ఆదిత్యలోకం వ్రజతి కులం చైవ సముద్ధరేత్. ఆ తర్వాత త్రిలోక ప్రసిద్ధి కలిగినటువంటి సూర్యుని ఆశ్రమంలో ప్రవేశించి అక్కడ స్నానం చేసి సూర్యుడిని కొలిస్తే వాడు సూర్యలోకాన్ని చేరతాడు. వంశాన్ని అంతటిని కూడా ఉద్ధరిస్తాడయ్యా. సోమతీర్థే నరస్నాత్వా తీర్థసేవీ నరాధిప సోమలోకం అవాప్నోతి నరో నాస్త్యత్ర సంశయః. అలాగే సోమతీర్థంలో మునిగితే సోమలోకాన్ని చేరడంలో ఏ విధమైన సందేహం లేదు. తతో గచ్చేత ధర్మజ్ఞ దధీచస్య మహాత్మనః తీర్థం పుణ్యతమం రాజన్ పావనం లోక విస్తృతం యత్ర సారస్వతో జాతః సోంగిరాస్తపసో విధి. ఓ ధర్మజ్ఞ, తర్వాత పరమ పవిత్రమైనటువంటిది లోక ప్రసిద్ధం పొందినటువంటిది మహాపుణ్యప్రదమైనటువంటి దధీచాశ్రమ యాత్ర చెయ్యాలయ్యా. ఆ క్షేత్రంలో సరస్వతీపుత్రుడు తపోనిధి అయినటువంటి అంగిరసుడు పుట్టాడు. తస్మిన్ తీర్థే నరస్నాత్వా వాదిమేధ ఫలం లభేత్ సారస్వతీం గతిం చైవ లభతే నాత్ర సంశయః. ఆ తీర్థ సేవనము అశ్వమేధ ఫలాన్ని ఇస్తుంది, సరస్వతీ లోక ప్రాప్తిని నిస్సందేహంగా కలిగిస్తుంది. తత కన్యాశ్రమం గచ్చేత్ నియతో బ్రహ్మచర్యవాన్ త్రిరాత్రో పోషితో రాజన్ నియతో నియతాశనః లభేత్ కన్యాశతం దివ్యం స్వర్గలోకంచ గచ్చతి. నియమంతో బ్రహ్మచర్య పాలన సాగిస్తూ కన్యాశ్రమ తీర్థం వెళ్ళాలి. అక్కడ కనుక 3 రాత్రులు ఉపవాసం చేసి మితాహారి అయి ఉంటే కనుక 100 మంది దేవకాంతలను స్వర్గలోకాన్ని కూడా వశం చేసుకుంటాడు. తతో గచ్చేత ధర్మజ్ఞ తీర్థం సన్నిహితిం అపి. ఆ తర్వాత సన్నిహితి తీర్థయాత్ర సాగించాలయ్యా. తత్ర బ్రహ్మాదయో దేవా ఋషయస్య తపోధనా మాసి మాసి సమాయంతి పుణ్యేన మహతాన్వితాః. ఈ సన్నిహితి తీర్థం ఏదైతే ఉందో చాలా పరమ పవిత్రమైంది. ఆ తీర్థానికి బ్రహ్మాది దేవతలు, ఋషులు, తపోధనులు నెల వచ్చి పుణ్యాన్ని పోగు చేసుకుంటూ ఉంటారు. సన్నిహిత్యాం ఉపస్మృత్య రాహుగ్రస్తే దివాకరే అశ్వమేధ శతం తేన తత్రేష్టం శాశ్వతం భవేత్. సూర్యగ్రహణం రోజున సన్నిహితి తీర్థంలో స్నానం చేస్తే 100 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలం వస్తుంది వాడికి. పృథివ్యాం యాని తీర్థాని అంతరిక్షచరాణి చ నద్యో హ్రదాః తడాగాశ్చ సర్వప్రస్రవణాని చ ఉదపానాని వాప్యశ్చ తీర్థాన్యాయతనాని చ నిస్సంశయం అమావాస్యాం సమేష్యంతి నరాధిప మాసి మాసి నరవ్యాఘ్ర సన్నిహిత్యాం న సంశయః తీర్థసన్నిహనాదేవ సన్నిహిత్యేతి విశ్రుత.
దాన్ని సన్నిహితి అని అన్నారు పేరు. భూమి మీద ఆకాశంలో ఎన్ని తీర్థాలు, నదులు, హ్రదాలు, చెరువులు, ప్రవాహాలు, దిగుడుబాలు, మందిరాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి నెల అమావాస్య నాడు ఈ సన్నిహితి తీర్థంలో కలుస్తాయ్యా. అందువలన అలాంటి ఆ సన్నిహితి తీర్థంలో ఈ ఈ మిగిలినటువంటి తీర్థ దేవతలందరూ కూడా ఉంటారు. అందువలన ఆ తీర్థ సమూహం ఇందులో ఉండడం చేత దీన్ని సన్నిహిత తీర్థము అని అన్నారు. అక్కడ స్నానం చేస్తే కనుక అద్భుతమైనటువంటి ఫలాలు పొందుతారు. తత్ర స్నాత్వా చ పీత్వా చ స్వర్గలోకే మహీయతే అమావాస్యాంతు తత్రైవ రాహుగ్రస్తే దివాకరే యశ్రాద్ధం కురుతే మర్త్య హతస్య పుణ్యఫలం శృణు అశ్వమేధ సహస్రస్య సమ్యక్ ఇష్టస్యేత్ ఫలం స్నాత ఏవ సమాప్నోతి కృత్వా శ్రాద్ధం చ మానవః యత్కించిత్ దుష్కృతం కర్మ స్త్రియా వా పురుషేణ వా స్నాతమాత్రస్య తత్సర్వం నశ్యతే నాత్ర సంశయః పద్మవర్ణేన యానేన బ్రహ్మలోకం ప్రపద్యతే. అక్కడ స్నానం చేసి నీరు తాగితే కనుక స్వర్గంలో స్థిరంగా ఉంటారు. సూర్యగ్రహణం నాడు శ్రాద్ధ విధిని అక్కడ ఆచరిస్తే కనుక 1000 అశ్వమేధయాగాల ఫలం అతనికి సంక్రమిస్తుందయ్యా. స్నానమాత్రం చేత, శ్రాద్ధ ఆచరణం చేత ఎట్టి పాపమైనా కానీ స్త్రీకైనా పురుషునికైనా పూర్తిగా నశిస్తుంది అక్కడ చేస్తే కనుక. పద్మపు రంగు కలిగినటువంటి విమానంలో వాళ్ళు బ్రహ్మలోకానికి చేరతారయ్యా. అభివాద్య తతో యక్షం ద్వారపాలం అచక్రుకం కోటి తీర్థముపసృస్య లభేత్ బహుసువర్ణకం. అంతే తర్వాత ఆ పిమ్మట మచక్రుకుడు అనేటువంటి ద్వారపాలకుడైనటువంటి యక్షుడికి నమస్కారం చేసి కోటి తీర్థంలో స్నానం చేసి మానవుడు సువర్ణ రాశిని పొందుతాడయ్యా. గంగాహ్రదస్య తత్రైవ తీర్థం భరత సత్తమ తత్ర స్నాయీత ధర్మజ్ఞ బ్రహ్మచారీ సమాహిత రాజసూయాశ్వమేధాభ్యాం ఫలం విందతి మానవః. ఓ ధర్మజ్ఞ, గంగాహ్రదం అనేటువంటి తీర్థం అక్కడే ఉంది. అందులో స్నానం చేసి జితేంద్రుడే రాజసీయాశ్వమేధయాగాల ఫలాన్ని పొందుతాడు. పృథివ్యాం నైమిషం తీర్థం అంతరిక్షే చ పుష్కరం త్రయాణామపి లోకానాం కురుక్షేత్రం విశిష్యతే. పాంసవోపి కురుక్షేత్రాద్ వాయునా సముదీరితాః అపి దుష్కృత కర్మాణం నయంతి పరమాంగతిం దక్షిణేన సరస్వత్యా ఉత్తరేణ దృషద్వతిం ఏ వసంతి కురుక్షేత్రే తే వసంతి త్రివిష్టపే. భూమి మీద నైమిషము, ఆకాశంలో పుష్కరము ఉన్నాయి. 3 లోకాల తీర్థాల్లోనూ కురుక్షేత్రం చాలా గొప్పది. కురుక్షేత్రం నుంచి వాయువుచే ఎగరగబడినటువంటి ధూళి కూడా దుర్మార్గుణ్ణి కూడా ఉత్తమగతి పొందేటట్టుగా చేస్తుంది. సరస్వతీ నదికి దక్షిణంగా, దృషద్వతి నదికి ఉత్తరంగా ఉన్నటువంటి కురుక్షేత్రంలో నివసించినటువంటి వాడు స్వర్గంలో నివసించినట్లయినయా. కురుక్షేత్రే గమిష్యామి కురుక్షేత్రే వసామ్యహం అప్యేకాం వాచముసృజ్య సర్వపాపైకి ముచ్యతే. నేను కురుక్షేత్రానికి వెళతాను, నేను కురుక్షేత్రంలో ఉంటాను అని అనుకుంటే చాలు అని సంకల్పం చేసినంత మాత్రాన్నే అతడు చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. బ్రహ్మవేది కురుక్షేత్రం పుణ్యం బ్రహ్మర్షి సేవితం తస్మిన్ వసంతి ఏ మత్యాహ నతే శోచ్యా కథంచన. ఈ కురుక్షేత్రం అనేటువంటిది గొప్ప బ్రహ్మవేది స్థానమయ్యా. ఈ క్షేత్రాన్ని బ్రహ్మర్షులందరూ కూడా ఎల్లప్పుడూ సేవిస్తూ ఉంటారు. అందులో నివసించేటువంటి వాళ్ళు ఎప్పుడూ శోకాన్ని పొందరు. వాళ్ళు తరంతు కారంతుకయోర్యదంతరం రామ ప్రధానాంచమచక్రుకస్య ఏతత్ కురుక్షేత్ర సమంత పంచకం పితామహస్యోత్తర వేదిరుచ్యతే. తురంతక అరంతుకాల మధ్య భూభాగం రామహ్రదం అంటారు. మచకృక కాల మధ్య భాగం ఏదో అదే కురుక్షేత్రం అంటారు. ఇక్కడే సమంత పంచకం ఉంది. దాన్నే బ్రహ్మ ఉత్తరవేది స్థానంగా చెప్తారు. అందువలన అటువంటి దాంట్లో కనుక స్నానం చేసిన, అందులో పితృదేవతలకి, దేవతలకి, ఋషులకి తర్పణాలు ఇచ్చిన అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. కేవలము వెడతానని సంకల్పం చేసుకున్నటువంటి వాడికే పుణ్యాల పరంపర కలుగుతుంది, పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. అటువంటి వాడు నిజంగా పెడితే ఎటువంటి ఆ ఫలితాన్ని పొందుతాడో చెప్పక్కలేదు కదయ్యా. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి పులశ్చ తీర్థయాత్రాయాం 83తమోధ్యాయ.
ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో పులస్త్య తీర్థయాత్ర అనేటువంటి 83వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి. ఇంకా ఆ పులస్త్యుడు ఇంకా వివిధములైనటువంటి తీర్థాల మహిమ అలా చెప్తూనే ఉన్నాడు. అవన్నీ కూడా తర్వాతి దాంట్లో మనం తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.